అరుణాచల్ శివ దిక్కు అనగా ప్రవేశించే లేదా నిష్క్రమించే మార్గం అండి. మనుషులకు నవరంధ్రాలు ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే మనుషులకు మాడు మీద ఇంకొక రంధ్రం ఉంటుంది, 10వ రంధ్రం, అదే బ్రహ్మరంధ్రం. ఈ రంధ్రం ద్వారా దేహం వేస్తే మాత్రం మోక్షం ఉంటుంది. వాళ్ళు సంకల్పిస్తే తప్పితే మళ్ళీ జన్మ ఎత్తారు. ఇప్పుడు మనకి సృష్టి కలవాలంటే పురుషుడు స్త్రీతో కలవాలి కదండి. మన యొక్క లగ్నం అనేది మనమైతే 7వ స్థానం అనేది మన జీవిత భాగస్వామి లేదా భార్య. ఈ కాలచక్రంలో 1వ స్థానాన్ని శివునిగా, ఎందుకంటే పరమేశ్వరుడు కాలస్వరూపుడు కాబట్టి 7వ స్థానాన్ని శక్తిగా చెప్తాం మనం. జీవుడు అనేవాడు ఎక్కడ ప్రవేశిస్తాడండి? మొట్టమొదట తల్లిలోనే కదా ప్రవేశించేది. మనకి తల్లి ఏమో కానీ కాలపురుషుడికి అయితే భార్య కదా, కాబట్టి మనకి శక్తి ఆధారం అనేది ఎందుకనే అండి. ఈ యొక్క తులారాశి అనేది మన యొక్క ఇంటిలో సెంటర్ పాయింట్ అండి. ఇదివరకు మనకి ఇల్లు కట్టేటప్పుడు దూలాలు ఉంటాయండి, అందుకనే ఇంటి యొక్క మధ్య భాగాన్ని తులారాశి సూచిస్తారు. ఇంటి పైకప్పు అనేది మేషరాశి లేదా 1వ భావం. మనం ప్రయాణించడానికి అష్టదిక్కులే కాకుండా ఊర్ధ్వ మార్గంలో ప్రయాణించవచ్చు, అధో మార్గంలో ప్రయాణించవచ్చు అండి. ఎప్పుడైతే మనం అధో మార్గంలో ప్రాణం విడుస్తామో మళ్ళీ మనం ఈ భూమి మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన బ్రహ్మరంధ్రం పై ద్వారా వెళ్తే మళ్ళీ కిందకి రావడం అనేది జరగదు. మనకి చాలామందికి లోకాలు కూడా ఊర్ధ్వలోకము అధోలోకాలు ఉన్నాయండి. ఆ విధంగా మనం చూసుకుంటే దశ దిశలు, అష్టదిక్కులు అనేది కాకుండా దశ దిశలు అనేది చాలా సరైన వాక్యం.